ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నా పేరు దుంపా దేవర ప్రసాద్ బాబు. నేను 31/3/1980లో BHP కర్మాగారం సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో నేను జాయిన్ అయ్యాను. 31/12/1985లో అక్కడ క్యాష్ మిస్ అయిందని చెప్పి ఒక FIR గాజువాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా P. శ్రీనివాసరావు అని ముద్దాయి FIRలో ఉండగా నన్ను 4/1/1986లో నన్ను ఆన్ డ్యూటీలో వితౌట్ వారెంట్ వితౌట్ ఎనీ నోటీసులు లేకుండా తీసుకెళ్ళిపోయి నిర్బంధించి నాకు 13/1/86ని కోర్టులో సబ్మిట్ చేయగా నేను 15/1/86ని నేను బెయిల్ తీసుకుని వచ్చి నేను వాదించుకొనగా అప్పుడు నన్ను సస్పెండ్ చేసి ఉన్నారు. కానీ FIRలో ముద్దాయిని మాత్రం అతను తీసుకెళ్ళి ఏం చేశారో తెలియదు, కానీ నన్ను మాత్రం ముద్దాయిగా నిరూపించారు. అప్పుడు FIRగా నేను కోర్టులో వాదించుకొనగా 16/1/1998లో జిల్లా కోర్టు వారు ఈ కేసు తప్పుడు కేసు ఇతని మీద పెట్టింది, అంచేత ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ చేయండి, ఇతనికి ఏ కేసులో ఏమి సంబంధం లేదని జడ్జిమెంట్ ఇవ్వగా నా ఉద్యోగం నాకు ఇవ్వకుండా అసలైన ముద్దాయిని మాత్రం ఉద్యోగం చేయించుకుంటున్నారు. నాకు అన్యాయం జరిగిందనిసని నేను కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ అన్నీ తిరిగా నాకు న్యాయం చేయనందుకు ఈ మధ్య నాకు వయసు తీరిపోయినందున నాకు ఉద్యోగ విరమణ వయసు సరిపోయినందున నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి నాకు కాంపన్సేషన్ ఇవ్వండి అనేసి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి నేను అప్లై చేసుకోగా శ్రీ నారా లోకేష్ గారు ఒక నివేదిక ఇచ్చారు కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం వారికి, దీని మీద మీరు చర్యలు తీసుకోండి అని. అలాగే నేను నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ న్యూఢిల్లీకి పెట్టుకొనగా వాళ్ళు రెఫర్ చేసి ఉన్నారు. కాంపన్సేషన్కి చీఫ్ సెక్రటరీకి లెటర్స్ పంపించి ఉన్నారు. దాని మీద నాకు న్యాయం జరగలేదు కాబట్టి నాకు ఉద్యోగ విరమణ వయసు దాటిపోయింది కాబట్టి ఎలాగా ఉద్యోగం రాదు, అంచేత నాకు కాంపన్సేషన్ ఇవ్వమని నేను ఈ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి నేను నివేదించుకున్నాను. అలాగే మొత్తం హోమ్ డిపార్ట్మెంట్కి, అలాగే DGP గారికి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారికి అందరికీ నేను పెట్టుకునగా ఈ మధ్యన మరి నాకు ఏం జరిగిందో తెలియదు, కానీ తర్వాత ACP గాజువాక పోలీస్ స్టేషన్ వారు నాకు ఒక నోటీస్ ఇచ్చి రమ్మన్నారు ఎంక్వైరీ నిమిత్తమై. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ నేను చెప్పాను. చెప్పిన తర్వాత మీకు నోటీసులు వస్తాయండి అన్నారు. ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు నాకు, ఏమండి మీకు న్యాయం జరిగిందా లేదని. అవునండి, నాకు రెఫర్ చేశారు, రెఫర్ చేసినందుకు నేను స్టేట్మెంట్లు ఇచ్చి ఉన్నాను, కానీ నాకు ఇంతవరకు ఏ న్యాయం జరగట్లేదు. నాకు నా జీవితం అంతా నాశనం అయిపోయింది. ఎంచేతంటే చెయ్యని నేరానికి తప్పుడు కేసు పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారి వల్ల నా ఉద్యోగం పోయింది. దానికి నేను సర్వనాశనం అయిపోయాను. అంచేత ఇంక నాకు ఏం చేయాలో తెలియదు. వయసు అయిపోయింది కాబట్టి నాకు కనీసం అన్ని అర్హతలు కోల్పోయి సమాజంలో నష్టపోయాను. జీవితాంతం ఫ్యామిలీతో కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోయి ఫ్యామిలీ కూడా విడిపోయాము. ఈ తప్పుడు కేసు వల్లే ఇలాగ మరొకరికి జరుగుతుందో లేదో, కానీ నాకు మాత్రం అన్యాయం జరిగిపోయింది. ఇదే గవర్నమెంట్ 1986లో తెలుగుదేశం గవర్నమెంటే, నేను అదే చెప్తున్నాను. ఆ గవర్నమెంటు ఈ గవర్నమెంట్ కాదు, రూల్స్ను పక్కన పెట్టి నాకు అన్యాయం చేశారు. అది మీ పత్రికా పక్షాన నేను మీకు చెప్పేది ఏమిటంటే ఇలాగా నాకు న్యాయం జరగాలని కోరుకున్నాను. ఇంకా నాకు ఏంటంటే ఒక చావు మాత్రమే ఉంది. ఇది జరగకపోతే అదే అమరావతిలోని నేను చచ్చిపోతాను అని పబ్లిక్ చేయడానికి ఈరోజు పేపర్లో ప్రకటించి న్యాయం చేయమని కోరుకుంటున్నాను. అంతే, అంతకు మించి నేను ఎవరి మీద నిందలు వేయడానికి లేదు, జరిగిపోయింది. కానీ ఎవరు జరిగారంటే ఒక పోలీసులు మాత్రమే నా ఉద్యోగం తీశారు.
కోర్టులోకి వెళ్తే కోర్టులో ఫైల్స్ మాయం చేస్తారు. ఇప్పుడు కమిషన్ ఆఫీసులో కూడా ఫైల్స్ లేవు. అది రీఇన్వెస్టిగేషన్ చేయమన్నారు. అసలైన దొంగను పట్టుకుంటే అసలైన దొంగను వదిలేసి నాకు న్యాయం చేయకుండా మొత్తం నా జీవితం నాశనం చేస్తారు. ఇంకా నాకు ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టుకోలేదు, ఏమి లేదు. కోర్టుల చుట్టూ తిరుక్కుంటూ అలసిపోయి ఉన్నాను. ఇంకా నా వయసు అయిపోయింది, ఇంకా చావు మాత్రమే ఉంది. సమాజంలో పరువు లేకుండా నా భార్య పిల్లల్ని కూడా విడిచిపెట్టుకొని బతుక్కుంటూ వచ్చాను. కానీ ఇప్పటికైనా కనీసం, ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు ఉండగా నష్టపరిహారాలు ఇస్తున్నారు ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా 25 లక్షలు ఇచ్చారు ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంటెలిజెన్స్లోని 2016లో. నష్టపరిహారం ఉద్యోగం చేస్తున్న ఆసామి గుండుపోటు వస్తాయి, కానీ నాకు అన్యాయమైన కేసులు ఇరికించినందుకు నా నష్టపరిహారం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉద్యోగంలో ఉన్న నా జీతభత్యాలు, గ్రాడ్యుటీ, పిఎఫ్, పెన్షను ఇవన్నీ నాకు రావాల్సి ఉంది. కానీ ఇది ఎటు తేల్చకుండా నాకు అన్యాయం చేశారు కాబట్టి నాకు న్యాయం కావాలని నేను మీ ముందు విన్నవించుకుంటున్నాను. దయచేసి మీరందరూ కూడా నాకు కొంచెం కోఆపరేషన్ చేయండి. ఎందుకంటే అప్పులు పాలైపోయాను, అప్పులు తీర్చలేక ఇంకా సాగు ఒకటే నాకు మిగిలింది. ఎందుకంటే తిరగడానికి అప్పులు చేసుకుంటూనే తిరుక్కొని వస్తున్నాను. హైకోర్టుకి వెళ్ళినా అక్కడ న్యాయం లేదు. ఏం చేద్దంటే హైకోర్టులో నా ఫైల్ మిస్ చేశారు, అది కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. మీకు కావాలంటే మళ్ళీ నేను ఇస్తాను. ఎందుకంటే ఫైల్ ఇప్పటికీ కూడా లేదు, పోలీస్ స్టేషన్లో లేదు. మీరు కూడా వెళ్ళి మీరు అడిగితే చెప్పేస్తారు, ఏ కేసు లేదు, ఏమి లేదు, అది ఎప్పుడో అయిపోయిందా అంటున్నారు. కానీ ఈ మధ్యన నాకు నష్టపరిహారం కావాలి అని నేను తిరుగుతున్నాను. దయచేసి అందరికీ కోరుకునేది ఏమంటే, నేను తప్పుడు కేసులో న్యాయంగా నాకు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుకి కూడా ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, ఎందుకో నాకు తెలియట్లేదు. దయచేసి నాకు న్యాయం చేయమనే కోరుచున్నాను. భారత హెవీ ప్లేట్స్ అండ్ వెజల్స్ లిమిటెడ్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ అండర్టేకింగ్, ప్రజెంట్ BHEL.